హలో అండి, అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ అవుతుంది. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ అవుతుంది. ముందుగా అయితే నేను ఒక 7-8 వరకు అయితే హ్యాపీ బిస్కెట్స్ తీసుకున్నాను అండ్ 1 ఈనో ప్యాకెట్. సో ముందుగా అయితే మనం మిక్సీ జార్లో అయితే బిస్కెట్స్ అన్నీ ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే మనం ఒక 2 కప్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి. మిల్క్ వేసుకొని దీన్ని ఇక మిక్సీ పట్టేయడమే. సో ఇదైతే కొంచెం కన్సిస్టెన్సీ మెత్తగానే వచ్చింది కదా. ఇన్ కేస్ రాలేదు అంటే మనం కొంచెం మిల్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 కప్ అయితే సరిపోతుంది. ఇందులోనే 1 ప్యాకెట్ ఆఫ్ ఈనో మొత్తం అయితే వేసేసుకుందాము. దీన్ని ఇంకా కలుపుకోవడమే. ఇది కలుపుతుంటే హోల్స్లా చూపిస్తుంది కదా, సో ఇది ఈనో వల్లనే. సో ఇదైతే ప్రిపేర్ అయింది. ఇక దీనిలో అయితే మనం ఒక టిఫిన్లో అయితే బటర్ పేపర్ లేదు అంటే మనం ఏ పిండి అయినా వేసుకోవచ్చు. దానిలో అయితే ఇది షిఫ్ట్ చేసుకోవాలి. ఇది షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక 3 టైమ్స్ అయితే ట్యాప్ చేసుకోవాలి. అయితే మనకు ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. మన గిన్నెని అయితే ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు. దాని తర్వాత దీన్ని అయితే పెట్టుకోవడమే. సో దీన్ని ఒక 35 to 45 మినిట్స్ వరకు అలాగే వదిలేయండి. ఒక టూత్పిక్ లేదా ఏదైనా పెట్టి చూస్తే ఇది తాకట్లేదు. సో ఇన్ కేస్ అది కాలేదు అంటే మనకు దాని మీద బ్రెడ్ అయితే తాకుతుంది. దీన్ని అయితే ఇంకా కూల్ చేసుకుందాము. అంతవరకు అయితే మనం దాని మీద వేసుకోవడానికి అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ద కోకో పౌడర్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని అందులోనే కావాలంటే వాటర్ లేదంటే మిల్క్ వేసుకొని కలుపుకోవాలి. మన దగ్గర ఇంతకుముందు బిస్కెట్ది ఉంది, సో దాంట్లోనే నేను కలిపేశాను. ఇక ఇదైతే కూల్ అయింది. సో దీన్ని అయితే మనం చూపించిన విధంగా నైఫ్తో ఇలా కార్నర్స్ మొత్తం తీసేయాలి. దీన్ని ఒక ప్లేట్లో అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. సో ఇది పైన లేమే. సో ఇక తీసేస్తే ఇలా ఉంది. సో దానిపైన అయితే ఉబ్బింది కదా, సో మనం ఈవెన్గా తీసుకోవడానికి అయితే ఇలాగా కట్ చేసుకోవాలి. సో ఇది తీసేది కూడా మనకు యూజ్ అవుతుంది. సో నేను పైన లేయర్ అనేది ఫస్ట్ కింద పెట్టేస్తాను. దాని తర్వాత అయితే కింద లేయర్ పైన వేస్తాను ఆపోజిట్లో. దీనికైతే మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము. షుగర్ అండ్ హాట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. సో దీని మీద అయితే మనం షుగర్ సిరప్ వేసుకుందాము. ఇక ఇంతకుముందు క్రీమ్ ప్రిపేర్ చేసాం కదా, అది మొత్తం స్ప్రెడ్ చేసేయడమే. సో నేను కింద ఉన్నది పైన వేస్తున్నాను అన్నా కదా, ఇదే. సో పిండి అలాగే కనిపిస్తుంది. బటర్ పేపర్ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు, దీనివల్ల కూడా ఏం ప్రాబ్లం కాదు. సో పైన మిగిలిపోయినది ఉంది కదా, అది కూడా నేను మొత్తం వేసేసుకున్నాను. కోకో పౌడర్ కూడా ఉండింది కాబట్టి అలాగే స్ప్రెడ్ చేసుకున్నాను. మన దగ్గర ఏముంటే అదైతే వేసుకోవచ్చు. గార్నిషింగ్కి ఏదైనా యూజ్ చేయవచ్చు. సో ఇదైతే బాగా ప్రిపేర్ అయింది. అండ్ మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.